హాయ్ అండి. మనము డాట్స్ వేసాక ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి జాయింట్ వేస్తాం కదా, ఆ జాయింట్ వేసినప్పుడు ఖర్చు బయటికి కనిపించకుండా ఏ విధంగా కుట్టుకోవాలో చెప్తున్నాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేసాక ఇదిగోండి మనం షేప్ పట్టికి వచ్చేసరికి క్లాత్ 4 తీసుకున్నాం. మెయిన్ క్లాత్ వచ్చేసరికి 2, లైనింగ్ వచ్చేసరికి 2 తీసుకున్నాం కదా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ముందు వైపు 2 పెట్టుకోండి, కింద వైపు వచ్చేసరికి 2 పెట్టుకోండి. పెట్టేసేసుకొని పాదం ఖర్చుతో కుట్టేసేసుకోండి. కుట్టేసి డాట్ దగ్గర మనము మెయిన్ డాట్ వేస్తాం కదా, అక్కడ అనేది డాటు జాయింట్ వేయకూడదు, కొంచెం సైడ్కి తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకొచ్చేసేయండి. ఈ విధంగా కుట్టేసేయాలి. కుట్టేశాక ఇదిగోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనము లోపల ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని లోపలికి అనేసేసి మనం చేపట్టికి జాయింట్ వేసాం కదా, ముందు 2 వైపు, కింద వైపు వచ్చేసరికి 2 వైపు ఓన్లీ అలా అన్నీ పట్టుకొని కుట్టేసేయండి. కుట్టేసి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అట్లా బయటికి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేసాక ఖర్చులు అనేవి మనకి లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళాక అంచుకి కుట్టేసేసుకోండి. షేప్ పట్టి మీద ఇలా కుట్టేసేసుకోవాలండి. కొంచెం కుట్టాలి, పై వైపును కూడా వచ్చేసరికి అంచుకు కుట్టేసేసుకుంటారండి. ఇలా వేసుకున్నాం అనుకోండి, ఖర్చులు అనేవి బయటికి కనిపించదు, నీట్గా ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అనేది ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి. దానికి వచ్చేసరికి క్లాత్ ఎలా తీసుకోవాలంటే ఉక్సులు పట్టి వైపు వచ్చేసరికి ఇదిగోండి 2 అంగుళాలు తీసుకున్నాను. షేప్ పట్టి దగ్గర నుంచి కింద వైపు నుంచి వేసుకురావాలండి. ఫస్ట్ క్రాప్ లాక్కొని ఖర్చు పెట్టేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసేయండి. మనకి వర్క్ ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా కుట్టేసుకోవాలంటే ఒకదాని అమ్మట ఒకటి కుట్టేసేసుకోండి. కాజా పట్టికి వచ్చేసరికి 3, 3.5 అలా తీసుకోవచ్చు అండి. మన క్లాత్ని బట్టి కూడా తీసుకోవచ్చు. నేను 3.5 తీసుకున్నాను. మీ క్లాత్ని వీళ్ళని బట్టి తీసుకోండి. తీసుకొని ఇంకొన్ని జాయింట్ వేసేసేయండి. ఖర్చు ఆ విధంగానే వచ్చేసి పైన మనం జాయింట్ వేసిన క్లాత్ని బయట పట్టుకొని అంచు కుట్టేసేసేయండి. ఇప్పుడు కాజా పట్టికి వచ్చేసరికి మనం జాయింట్ వేసాం కదా, బయట వైపుకొని ఫస్ట్ కొంచెం మడతేయండి. మళ్ళీ ఇట్లా మడతేసేసుకోండి. మడతేసేసి అంచు కుట్టేసుకుంటారండి. కింద వచ్చేసరికి కొంచెం మడత అనేది వేసేసేయాలి. నీట్గా సరి చేసేసుకొని అంచు కుట్టేసుకుంటారండి. కింద వచ్చేసరికి ఒక లాక్కొని పాదం ఎత్తేసేసేసి మళ్ళీ కొంచెం 2 కుట్లు వేసాక మళ్ళీ పాదం గ్యాప్ తేడాతో కుట్టేసేసేయండి. కాజా పట్టి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసరికి ఉక్సులు పట్టి కుట్టాలి. ఇవ్వండి రైట్ సైడ్ ఫస్ట్ కొంచెం మడతేయండి, లోపలికి ఫోల్డ్ చేసేసేయండి క్లాత్ని. నేను చూపిస్తున్న విధంగా నిదానంగా కుట్టేసుకుంటారండి. అది మెలికి వస్తుంది, జాగ్రత్తగా సరి చేసుకొని మెలికి రాకుండా కుట్టేసుకుంటారండి. లాస్ట్కి వచ్చేసరికి రఫ్ లాక్కోవాలి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి అనేది ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి సమానంగా ఉందా లేదా చూసుకోండి. కొంచెం క్లాత్ మనకి ఎక్స్ట్రా వచ్చింది బార్కి తీయకూడదండి. కొంచెం అంతవరకు నెక్ వరకు సరి చేసుకొని మనం కటింగ్ చేసేసేయాలి. వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి. కొంచెం తీయాలండి, కొంచెం కూడా తీసేసేయండి. మనము బ్లౌజ్కి వచ్చేసరికి షేప్ పట్టి ఖర్చు బయటికి కనపడకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. ఉక్సు పట్టి కాజాలు పట్టి ఈ విధంగా కుట్టుకోవాలి.